ఇంతసేపా ఆకలేస్తుందంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు నువ్వు నీ వంటకం. ఎప్పుడు నీ వంటనేంటి, మరి మా వంట కూడా కాస్త టేస్ట్ చూడాలి కదా. ఇవేంటి బాబు ఇంతలాగా ఉన్నాయి? ఇప్పుడు వచ్చేవన్నీ మైదా నూడిల్స్లే, ఇవి గోధుమలతో తయారు చేసినవి. కొంచెం వెరైటీగా ఉన్నాయని తీసుకున్నాను. ఎలా ఉంది? ఉడకనే లేదు, పచ్చి పచ్చిగా ఉంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి మమ్మల్ని ఎందుకు చంపుతావు? అందుకే వండుతున్నప్పుడు మా సజెషన్ తీసుకోవాలి. అవునే, నువ్వు పెట్టింది అయితే నేను మాట్లాడకుండా తినాలి. నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకొని ఉండాలి. ఏదో ప్రేమగా చేసి పెడితే ఇన్ని వంకలు పెడతావా? నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. మరి అటకారాలు ఎందుకు? చిన్న విషయానికి ఎందుకు అంత సీరియస్ అవుతావు? మరి కష్టపడి వండితే నచ్చలేదంటే సీరియస్ అవ్వవా? వేడి మీద ఇందాక రుచి తెలియలేదు, ఇప్పుడు బాగుంది. నేను తిన్నాను, కాస్త పచ్చివాసన వేస్తుంది. ఆ మాట నేను కాస్త వెటకారంగా చెప్తే మీకు పొగరగా అనిపించింది. నా అనుకుంటాం కాబట్టి 4 మాటలు ఎక్కువగా మాట్లాడుతామండి. అవి అపార్థాలుగా మారితే అనకుండా ఉండడమే మంచిది. ఇటు ఇవ్వండి, సరి చేసి తెస్తాను. చనువుతో అనే మాటలను సరదాగా తీసుకోలేనప్పుడు అనకుండా ఉండడమే మంచిది.